ఆగండి 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 మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మీకు మంచి అర్థమవుతుంది. నేను మంచి వీడియో పట్టుకొచ్చింది ఏదో కదండి, మీ మంచి ఎవరెవరైతే లేడీస్ స్కిన్ గురించి బాధపడుతున్నారో, ఫిట్నేషన్, బ్లాక్ మచ్చలు, మంగ మచ్చలు, పింపుల్స్, స్కిన్ లూజు, ముడతలు, ఇలా ఎవరికైతే ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి ఇది వాడితే ముందు ఫ్యూచర్లో చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి. నేను చేయబోయే వీడియోస్ మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే నేను చేసే వీడియో మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదో టైంపాస్ తీసే వీడియోల కంటే కొంచెం పనికొచ్చే వీడియోస్ ఒక 4 తీసినా అందరికి ఉపయోగపడుతుందని నేనైతే వీడియో తీసి పెడుతున్నాను. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. నేను తీసుకున్న ప్రాసెస్ ఏంటి అంటే, ఇది నెయ్యి అండి. నెయ్యితోటి కనుక కొన్ని గోరెచ్చటి వాటర్ వేసుకొని మన ఇత్తడి ప్లేట్ ఉండాలి. సో నాకు అది ఇత్తడి ప్లేటు ప్రస్తుతానికి లేదు, నా స్టీల్ ప్లేట్లోనే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి నాకు అందులోనే బెస్ట్ అనిపించింది. స్టీల్ ప్లేట్లో నాకు అవసరం ఉన్నంత మాత్రమే క్వాలిటీ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. నాకు ఎంత అవసరమో అంతే తీసుకున్నా, ఎక్కువ స్టాక్ అయితే చేసి పెట్టుకోను. ఇది నెయ్యి ఆ నెయ్యిలో కొంచెం గోరెచ్చ వాటర్ వేసుకొని కనుక మనం ప్లేట్లో ఉండి ఒక ఎడల్పటి లోతు చిన్న కటరు గిన్నెతో అయితే మనం చాలా చేస్తూనే ఉండాలి, అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పి ఒక 20 నిమిషాలు దాకా 15 నిమిషాలు పడుద్దండి. అది పెద్ద రిస్క్ ఏం కాదు. అలా తిప్పిన తర్వాత ఆ నెయ్యి అనేది కాసింత క్రీమ్లా మారిపోతుంది. అది చాలా న్యాచురల్ అండి. ఇప్పుడు ఈ రోజులలో ఏ క్రీమ్ పెడదామన్నా ఇప్పుడు అన్నీ మీ సేవలో అన్నీ బుక్ చేసుకుంటున్నారు. ఇట్లా పెడితే అట్లా తెల్లగా అవ్వడం అది టెంపరరీ మాత్రమేనండి. మనం న్యాచురల్గా ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండొద్దు, మన స్కిన్ మంచిగా ఉండాలి అని అంటే వెనకటి రోజులల్లో రాజు వాళ్ళు అయితే అప్పట్లో స్టాక్ చేసి ఇలాగే వాడుతుండే వాళ్ళంట. ఆ రోజుల్లో క్రీమ్స్ ఎక్కడే అండి, మనకంటే క్రీమ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ తయారైపోతున్నాయి రెడీమేడ్లో ఎంత ఈజీగా తయారవుతున్నాయో అంత కల్తీలు కూడా తయారవుతున్నాయండి. అందరూ వాడతారు అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి మీకు ఎలా అనిపించిందో. ఇక స్కిప్ చేయొద్దు. ఇది మాత్రం డైరెక్ట్ వాటరు, గోరెచ్చటి వాటర్, నెయ్యి మాత్రమే ఇలా ప్లేట్లు వేసి తిప్పుతున్నాను. లాస్ట్కి అది క్రీమ్ అయ్యింది. జస్ట్ నేను ఒక 10-15 నిమిషాలు అయితే మసాజ్ చేసుకున్నాను స్కిన్ని. చేసుకున్న తర్వాత చాలా స్మూత్ అయిపోయిందండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బెటరు. ఈ చేతులకు హ్యాండ్ వాష్ మన బాడీ లోషను, ఫేస్కు లోషన్ అనేది రుద్దాలి అని అంటే ఏదో ఒకటి అయితే మనం కొనుక్కరావాలి కదా. అలా కాకుండా మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని ఒక ఎంటీ డబ్బాలు ఎత్తి పెట్టుకొని మనం రోజు తరచూ పొద్దున సాయంత్రం ఇలా పెట్టుకుంటే స్కిన్ అనేది లోతుల్లాగా పోయి మనకు చాలా న్యాచురల్ స్కిన్ ఇస్తుందండి. డ్రై స్కిన్ ఉన్నా, ఆయిల్ స్కిన్ ఉన్నా ఇదైతే చాలా మంచిగా పనిచేస్తుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే ఆ మసాజ్ అనేది చేస్తూ ఉంటుంటే స్కిన్ అనేది ఒక 20 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక మనకు 1 వీక్ లోపు స్కిన్ అనేది చాలా టైట్గా, చాలా నుదురుగా, చాలా మెరుస్తుంది, చికచికాని మెరుస్తూ ఉంటుంది. మన స్కిన్ చాలా టైట్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. చాలా న్యాచురల్ క్రీము. ఈ క్రీమ్ ఇలా తయారైంది, నేనే చేశానా, ఇలా అయ్యిందా అని నమ్మలేము. ఇది ఇంత అద్భుతంగా ఉంటుంది. మీరు లాస్ట్ ఎండింగ్ చూసి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే అవునంటే అవునని పెట్టండి, కాదంటే కాదని పెట్టండి. ఎందుకంటే మీ ఎంకరేజ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి ఇంతమంది ఇంట్రెస్ట్ పెడుతున్నారా, ఇంతమంది దీని గురించి ఆలోచిస్తున్నారా, ఓకే చూస్తున్నారా అనేది కూడా నాకు తెలుస్తుంది కదా. ఏదో లైక్ల కోసం, మన కామెంట్స్ కోసం నేను వీడియోస్ తీయలేదు. ఇది చాలా మంచి రెమెడీ అండి. మీరు కూడా చాలామంది ఇంట్లో చేసుకుంటారు, మసాజ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. మీకు ఎందుకు ఒక 1 వీక్ అయితే మీరు వాడి చూడండి. ఎంత అండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెడితే నెయ్యి అనేది మనకి 50 గ్రాములు 100 గ్రాములు అయితే మంచి మనకు కల్తీ కాకుండా మంచిగా ఆవు పాలు, బర్రె పాలు, నెయ్యి అమ్మే కాడికి పోతే మనకు నెయ్యి దొరుకుద్ది. మీరు ఇలా చేసుకోండి, వాడండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ఇది 100% అయితే నేను ఇలా నేనే అంతా మీ కళ్ళ ముందే చేసిన సేమ్ ప్రాసెస్ ఇదే. వాటర్ జస్ట్ నెయ్యి ట్రై చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ మసాజ్ చేసుకోవాలి టైం ఉంటాయి. ఓకేనా.